యా మేము ఈ రోజున ఈ 36వ వార్షికోత్సవ సందర్భంగా ఈ రోజున మీటింగు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ 36 సంవత్సరాల్లో ఈ ప్రాంత ప్రజలు కానీ హాస్పిటల్ కన్సల్టెంట్స్ సిబ్బంది కానీ వాళ్ళు ఎంతో సహకరించబట్టి మేము 6 పడకలతో ప్రారంభించినటువంటి 1988లో ప్రారంభించినటువంటి హాస్పిటల్ ఈ రోజున 925 బెడ్స్, 2800 మంది సిబ్బంది, 190 మంది కన్సల్టెంట్స్ స్పెషలిస్టులు వీటితో మేము ఈ 5 జిల్లాల్లో ప్రకాశం, గుంటూరు, కృష్ణా, వెస్ట్ అండ్ ఈస్ట్ గోదావరి వీటిల్లో మేము పేషెంట్స్కి మేము సర్వీస్ అందించగలుగుతున్నాం. సో ఇది ఒక స్మాల్ హాస్పిటల్ని మనం కోస్టల్ హెల్త్ కారిడార్ స్మార్ట్ హాస్పిటల్ చైన్ మేము స్థాపించగలిగాం. అయితే ఇందులో టెరిషరీ హాస్పిటల్స్, NABH, JCI అక్రిడిటేషన్ అన్ని హాస్పిటల్స్. అయితే మేము కూర్చుని ఆలోచిస్తే 36 సంవత్సరాలు ఇది చేసాం. నెక్స్ట్ ఏం చేస్తామని చూస్తే నెక్స్ట్ జనరేషన్ హాస్పిటల్, ఏ క్వాటర్నరీ కేర్ హాస్పిటల్ ఇన్ ది క్యాపిటల్ సిటీ అది స్టార్ట్ చేస్తామని మేము అందరూ నిర్ణయం చేసుకున్నాం. అండ్ వీల్ బి కంప్లీటింగ్ ఇట్ విద్ ఇన్ అబౌట్ 2 years టైం. సో ది బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే మనం మేయో క్లినిక్ అండ్ ది బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ ది గ్లోబ్ వాళ్ళ కల్చర్ కానీ వాళ్ళ గ్రూప్ ప్రాక్టీస్ కానీ అండ్ మోస్ట్ కాంప్లెక్స్ కేసెస్ ట్రీట్ చేసే పరికరాలు కానీ అలాగే ఎక్స్పర్టైజ్ కానీ అండ్ కల్చర్ పేషెంట్ని ట్రీట్ చేసే విధానం కానీ దెన్ స్మార్ట్ హాస్పిటల్ కాన్సెప్ట్ తోటి పీపుల్ని కూడా కంపాషన్తో ఉండేటటువంటి పీపుల్ని కూడా ట్రైన్ చేస్తున్నాము హూ ఆర్ ప్యాషనేట్ అబౌట్ మెడిసిన్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ బిజినెస్ ఆర్ ఎ గవర్నమెంట్ జాబ్. సో ఎవరైతే చేయగలుగుతారో దాన్ని ఎంజాయ్ చేస్తారో మెడికల్ ప్రొఫెషన్ని వాళ్ళని మేము తీసుకుని రాబోయే రోజుల్లో నెక్స్ట్ జనరేషన్కి టీంను కూడా ఏర్పరిచాం. 20 మంది సిబ్బందితో నెక్స్ట్ యంగ్ టీమ్ ఉన్నారు. సో వాళ్ళు దే విల్ టేక్ ఓవర్ బికాస్ యాజ్ వీ రిటైర్ దే హ్యావ్ టు రన్ ది షో ఫర్ ది నెక్స్ట్ 100 years. We want to leave the legacy of Ramesh Hospitals for the next 100 years in these 5 districts.